సహాయపడగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడమే ఈరోజు విజయానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చండి. ఓకే. సో అంటే సర్ ఫ్యాక్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టబోతోంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఎంసీ కావచ్చు, వీళ్ళందరి ప్రధాన అస్త్రం ఏంటంటే ఈ సర్ అంశాన్ని వాళ్ళు ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ అయితే ప్రతిరోజు ఈ సర్ అంశం ఆయన ప్రచారంలో ప్రతి చోట కూడా ఉంది. సో ఇది ఎక్కడ మీకు మైనస్ అయినట్టు కనిపించట్లేదు. వెస్ట్ బెంగాల్లో చూస్తే మేజర్గా 89 లక్షల ఓట్లు మీరు తీసేశారు అనవసరంగా. అవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లు, వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఓటర్లు అని వాళ్ళు నానా యాగి చేశారు. ముందుగా సరంశాన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి రాహుల్ గాంధీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతాం. ఎందుకంటే సర్ అనేటువంటి అంశం బెంగాల్లో ఆయన ప్రజల్లోకి తీసుకుపోయిండు. అది బీహార్ లో ఫెయిల్ అయిపోయింది అంశం. బీహార్ ప్రజలు సర్ అనేటువంటి అంశాన్ని పట్టించుకోలేదు. సేమ్ అక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి అంశాన్ని తీసుకుపోయి బెంగాల్లో పెట్టింది. అది ఆ బెంగాల్లో ఈ సర్ అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా వాళ్ళు తీసుకున్నారు. కానీ దాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే తీసేసినటువంటి ఓట్లలో ఏ ఒక్కరు కూడా అంటే ఒరిజినల్ ఓట్లు ఎక్కడా పోలేదు. డబల్ ఉన్నాయో, లేకపోతే చనిపోయిన వాళ్ళో, లేకపోతే ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి వాళ్ళ ఓట్లు మాత్రమే పోయినాయి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఇన్ని లక్షల ఓట్లు కనుక తీసేసింటే, ఒరిజినల్ ఓటర్స్ తీసేసింటే బెంగాల్లో రోడ్లపైకి ఎంతమంది జనాలు రావాలి? ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరగాలి. మీరు అన్నట్టుగా దాదాపు 30 నుంచి 35 లక్షల మంది ఓటర్, దాదాపు 70 లక్షల పైన ఓట్లు తీసేసినట్టుగా చెప్తా ఉన్నాను. అందులో 70 లక్షల ఓట్లలో కనీసం 10 లక్షల మంది వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయాలి కదా. మా ఓటు పోయినాయని చెప్పి కనీసం ఒక్కరన్నా మా ఒరిజినల్ ఓటు తీసేసిండ్రు అని చెప్పి చెప్పాలి కదా. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు తప్పితే ప్రజలు ఎవరు, ఓటర్లు ఎవరు బహిరంగంగా మా ఓటు పోయింది, మాకు అన్యాయం జరిగిందని ఎక్కడా చెప్పలేదు అనేది ఒకటి స్పష్టం. రెండోది, బీహార్ లా స్పష్టమైనటువంటి తీర్పు బీహార్ ప్రజానికం ఇచ్చిండ్రు. సర్ మీద ఆయన బీహార్ లో ఇంటింటికి తిరిగిండు, కాలికి బలపం కట్టుకొని తిరిగిండు రాహుల్ గాంధీ. అక్కడ సర్ అనేది పెద్ద ఇబ్బంది లేదు, నిజమైన ఓటర్లు పోవడం లేదు, ఎవరైతే డబులింగ్ ఓటర్లు ఉన్నాయో లేకపోతే వలసపోయిన ఓట్లు మాత్రమే తీసేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అదే అంశాన్ని బెంగాల్లో తీసుకొని పోయింది. అంటే ఇది ఒకటే, ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏ యాక్టివిటీ చేస్తా ఉంది, దానివల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతా ఉంది, ఏ రకమైనటువంటి కీడు జరుగుతుంది అనేటువంటి విషయాలలో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. కాబట్టి సర్ అనేది పెద్దగా అక్కడ ప్రభావం చూపలేదు అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే, మీరు పశ్చిమ బెంగాల్లో అసలైన విషయాన్ని పక్కన పెట్టి అసలు ఏ అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, మమతా బెనర్జీ పాలన ఎంత ఘోరంగా ఉన్నది, అక్కడ చొరబాటుదారుల సమస్య ఏ రకంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో నోరు తెరిచి మాట్లాడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది, ప్రజాస్వామ్యం మొత్తం ఖూనీ అయిపోయింది, దౌర్జన్యాలు దోపిడీలు అధికమైపోయినాయి, ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికో అత్యాచారానికి గురైతే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఇట్లాంటి అనేక సంఘటనలు బెంగాల్లో జరిగినప్పుడు వాటి అన్నిటి మీద దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోలేదు. కాంగ్రెస్ పార్టీ కనీసం వీటిని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇంకోటి ఏంటి, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కలిసి ఉంటాయి, బెంగాల్లో కొట్లాడుకుంటాయి. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే మమతా బెనర్జీ నిలువరించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందనేది ఇక్కడ డిసైడ్ అయిపోయింది. అంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా ప్రసాద్ గారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎందుకు వెస్ట్ బెంగాలే మీకు అంత కీలకం, ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? అందరూ మోదీతో సహా అందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. మిగతా వాటిలో అంటే ఇప్పుడు తమిళనాడులో చూస్తే అది మీకు ఎలాగూ మీ వైపు చూడరు అనేటువంటి నమ్మకం. అటు కేరళ కావచ్చు, సరే అస్సాం పుదుచ్చేరి పైన మీకు మొదటి నుంచి కూడా నమ్మకం ఉంది, అది మాదే అని చెప్తున్నారు. మరి మిగతా ఈ 3 రాష్ట్రాల్లో ఎందుకు అంతగా మీరు ఈ 2 రాష్ట్రాల్లో ఇది చేయలేదు? అంటే మీరు ఒకటి గమనించాలండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గాలివాటంగా అధికారంలోకి రాదు, గాలివాటంగా పూర్తి ఓటు శాతాన్ని పెంచుకోదు. ఎక్కడ కూడా చాలా పకడ్బందీగా వ్యవహారం చేసి చాలా దీని ఏంటంటే కల్టివేటెడ్ పద్ధతిలోనే మనం ఆ పార్టీని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గతంలో చూసుకుంటే బెంగాల్లో కూడా మాకు 3 సీట్లు, 3 సీట్ల నుంచి అంతకుముందు 0 సీట్లు, దాని తర్వాత 3 సీట్లు, దాని తర్వాత 77 సీట్లు, ఇప్పుడు అధికారం వైపుగా వచ్చినాం. అట్లనే మీరు తమిళనాడులో కూడా మాకు ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు మాకు తమిళనాడులో తక్కువ సీట్లు రావచ్చు, లేదా మా కూటమి అక్కడ మా కూటమి పర్ఫార్మెన్స్ చూస్తే డిఎంకే కంటే ఒక 5-6 సీట్లు ఎక్కువనే ఉన్నది. కానీ తమిళనాడులో కూడా రాబోయేటువంటి రోజుల్లో మా పార్టీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మేము తమిళనాడును కూడా మా పార్టీని విస్తరిస్తాం, తమిళనాడులో కూడా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు మంచి ప్రశ్న అడిగిన, బెంగాల్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత, బెంగాల్ ఎందుకు మేము స్పెషల్ గా మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇందాక మీకు చెప్పినాను, జనసంఘ్ పుట్టిన గడ్డ బెంగాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి ప్రాంతం బెంగాల్,
ఆ వందే మాత్రం నినాదం వందే మాత్రం రాసింది ఆయన ప్రబలింది బెంగాల్ నుంచి, జనగణమన గీతం మొదలైంది బెంగాల్ నుంచి. అంటే ఇట్లా బెంగాల్ అనేక రకాలైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి బెంగాల్లో జాతీయవాదం అనేటువంటి అంశమే లేకుండా పోతా ఉన్నది. అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు పెరిగి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కేవలం అధికారంలో ఉండడం కోసము దేశాన్ని భ్రష్టు పట్టించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, రోహింగ్యాలకు ఓట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. గుళ్ళల్లో ఇప్పుడు చూస్తే మనము పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి అలా బెంగాల్లో ఉన్నది. గుడిలో పోయి పూజ చేసుకోవడానికి అవకాశం లేదు, శ్రీరాముడికి సేవలు చేసుకోవడానికి అవకాశం లేదు, బొట్టు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఊర్లలో పోతే ఎక్కడ పడితే అక్కడ ఈ పశ్చిమ బెంగాల్ నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మతోన్మాద మూకల దాడులు ఎక్కువైపోతా ఉన్నాయి. దీని నుంచి బెంగాల్ ను రక్షించాలి. దీని నుంచి బెంగాల్ ను రక్షించాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది, ఆడ కన్మరుగైపోయింది లేదు. సిపిఎం పార్టీ ఇంతకంటే ఎక్కువ దౌర్జన్యాలు చేసి సిపిఎం పార్టీ కూడా కన్మరిపోయింది లేదు. ఇక్కడ ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ప్రజలకు ఎక్కడ ఆశాదీపం భారతీయ జనతా పార్టీ. కాబట్టి బెంగాల్లో ఈ వికృత చర్యలన్నింటినీ ఆపడం కోసము వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రాణత్యాగం చేసింది. చాలా సంవత్సరం నుంచి. అంటే మేము